సో బేసికల్లీ ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి కూడా ఒక అప్డేట్ కూడా ఉంది యాక్చువల్లీ. ఇండస్ వాటర్ ట్రీటీ మీరు చాలాసార్లు అన్నారు, కెనాల్స్ పెట్టి మనం వాటర్ని మనం వాడుకోవాలి, డైవర్ట్ చేసుకోవాలి అని మనం. సో నిజానికి ఆ ప్రయత్నం ఆల్రెడీ మొదలైనట్టుగా ఉంది సార్, ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? సాయి గారు, ఈ ఫస్ట్ స్టెప్ ఏం జరిగిందంటే మీరు చూస్తుంటారు, నిన్న పాకిస్తాన్ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళ ఖరీఫ్ క్రాప్ బ్యాడ్లీ ఎఫెక్ట్ అయిందంట. 21% నీళ్లు తగ్గింది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఇప్పుడు డ్యామ్లో ఉన్న మంగళ డ్యామ్లో ఉన్న మిగతా డ్యామ్లో నీళ్ళని ఇడిచేస్తున్నారు, ఎందుకంటే అక్కడ క్రాప్స్ రెడీగా ఉంది కటింగ్ చేయడానికి, కానీ ఇప్పుడు వాళ్ళకి నీళ్ళు కావాలంటున్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే భారతదేశంలో, నేను మాట్లాడుకున్నప్పుడు ఆ పాత వీడియో కింద ఉంటే తీయాలి సాయి గారు అది, ఎందుకంటే మనం అప్పుడు చెప్పాం ఒకరోజు మోదీ గవర్నమెంట్ చేయబోయే అన్నిటికీ డ్యామ్ కట్టడానికి మీకు మినిమం 10 సంవత్సరాలు పడుతుంది, దానికి ఫాస్ట్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఇస్తా అని చెప్పి యూనియన్ మినిస్టర్ చెప్పారు. కానీ డెఫినెట్గా ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, 1,000,000 acre feet అని చెప్పాం. మనం ఒక టర్మినాలజీ యూజ్ చేస్తాం సాయి గారు, మీకు గుర్తుంటుంది. మళ్ళీ మన ప్రేక్షకుల కోసం చెప్తున్నాను, 1,000,000 acre feet అంటే ఢిల్లీ టెరిటరీ తీసుకోండి సాయి గారు, ఢిల్లీ స్టేట్, ఇప్పుడున్న ఢిల్లీ యూనియన్ టెరిటరీ అండ్ స్టేట్ అని చెప్పుకోవచ్చు, రెండు ఉన్నాయి, స్టేట్ కూడా ఉంది, బట్ ఇట్ డజంట్ హ్యావ్ అ హోమ్ మినిస్ట్రీ అండర్ హోమ్ మినిస్టర్. 1,000,000 acre feet అంటే 1,000,000 acre feet ఢిల్లీలో 3 feet నీళ్లు 3 సార్లు తిప్పొచ్చు, అంటే 9 feet దాకా వెళ్తుంది మొత్తం ఢిల్లీ. ఒక మనిషి నిలబడగానే ఎక్కువ హైట్లో 1,000,000 acre feet విల్ కవర్ ఎంటైర్ ఢిల్లీ. వరద వచ్చినట్లు ఉంటుంది, ఆలోచించండి. ఇండస్ వాటర్ సిస్టమ్ నుంచి వచ్చేది 400 million acre feet, దీంట్లో 90% పాకిస్తాన్కి వెళ్తుండే సాయి గారు. మీరు ఏం చేయక్కర్లేదు, మోదీ గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్న మనం ఆ రోజు సజెస్ట్ చేసాం, ఇది నౌ ఇట్ ఇస్ కమింగ్ రియాలిటీ. మోదీ గవర్నమెంట్ ఏమంటున్నారు, దాని నుంచి 110 million acre feet మనం డైవర్ట్ చేయబోతున్నాం, కెనాల్ కట్టేస్తాం. ఫస్ట్ ఒక కెనాల్ సాయి గారు ఆ రోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన ప్రేక్షకుల కోసం. ఒక స్టాండర్డ్ మనం నేషనల్ కెనాల్ సైజ్ చూస్తే 16 ఆర్టీసీ బస్సులు సైడ్ బై సైడ్, ఫేస్ టు ఫేస్ కాదు, సైడ్ బై సైడ్ 16 ఆర్టీసీ బస్సులు పెడితే ఒక కెనాల్ విత్ కిలోమీటర్లు ఎన్నైనా వెళ్ళొచ్చు. కానీ స్టాండర్డ్ నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కానీ రైట్ బ్యాంక్ కానీ మిగతా కెనాల్ చూస్తే, రాజస్థాన్లో ఉన్న కెనాల్ చూస్తే, నర్మదా కెనాల్ చూస్తే అన్నీ ఇదే ఉంటుంది విత్. దీన్ని చేయడానికి చాలా ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. దీని లింక్ చాలా ఉంది సాయి గారు. ఒకటి పంజాబ్ వైపు పంపించవచ్చు, హర్యానా వైపు పంపించవచ్చు, సట్ల జమునా కెనాల్ లింక్లు పంపించవచ్చు. ఢిల్లీకి నీళ్ళ షార్టేజ్ ఉండదు, పంజాబ్లో షార్టేజ్ ఉండదు. 110 million acre feet పెడితే సాయి గారు ఈవెన్ గోదావరి నింపేసుకోవచ్చు మీరు. నాట్ ఇన్ ఫ్లడ్ సీజన్, నాన్ ఫ్లడ్ సీజన్, వరదలు వర్షం పడగానే గోదావరి ఇట్లా నిండిపోతుంది, కృష్ణ నిండిపోతుంది. మీరు నాన్ సమ్మర్లో కూడా మీరు డ్యామ్లో ఫుల్ మెయింటైన్ చేసుకోవచ్చు, మీరు పవర్ ప్రొడక్షన్ పెంచుకోవచ్చు. ఇది ఎందుకు చేయలేదు సాయి గారు? అండ్ దిస్ ఈజ్ వేర్ మోదీ గవర్నమెంట్ మెచ్చుకోవాలి, ఎందుకంటే ఆ రోజు చేసిన అనౌన్స్మెంట్ చాలామంది మిస్ అయిపోయారు, ఏంటి దాని ఇంపాక్ట్ అనేది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయిపోయింది, దాన్ని పక్కన పెట్టాం, పాజ్ చేసేసాం దాన్ని కూడా. కానీ మెయిన్ రీజన్ ఇప్పుడు మన భారతదేశానికి, మన జీడిపికి, మై క్యాల్కులేషన్ నాట్ ఎకనామిక్ క్యాల్కులేషన్, జీడిపికి మినిమం 1 to 1.5% పెరుగుతుంది సాయి గారు. మన అగ్రికల్చర్కి అన్నిటికంటే పెద్ద పవర్ కన్సంప్షన్ తగ్గిపోతుంది, ఎందుకంటే మీరు కెనాల్ నుంచి నీళ్ళు ఇచ్చినప్పుడు గ్రౌండ్ వాటర్ యూజ్ చేయరు వాళ్ళు. పంజాబ్లో ఇప్పుడు గ్రౌండ్ వాటర్ మొత్తం డ్రై అయిపోయింది సాయి గారు. 1,200, 1,400 ఫీట్లకి వెళ్తున్నాను నీళ్ళ కోసం, ఎందుకు కరెంట్ ఫ్రీ ఇస్తున్నాను అని చెప్పి. మనతో కూడా తెలంగాణ కూడా అంతే సంగతి. వీ హ్యావ్ టు రీఛార్జ్ ద గ్రౌండ్ వాటర్. దాంట్లో కెనాల్స్ పెట్టండి, అక్కడున్న మన దగ్గర ఉన్న ఫార్మర్స్ వాడరు బోర్వెల్ నీళ్ళు. అప్పుడు ఇది మోదీ గవర్నమెంట్ చేయబోతుంది. అది కాకుండా 3 పెద్ద డ్యాములు కడుతున్నారు, అండ్ మన దగ్గర ఉన్న ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ మొత్తం మనం వాడుకోబోతున్నాం. పాకిస్తాన్ ఒక బుల్లెట్ ఫైర్ చేయకుండా కూడా పాకిస్తాన్ని వీ విల్ మేక్ దమ్ కమ్ టు దన్. ఇప్పుడు చూడండి, 4 చిట్టీలు రాశారంట, 4 లెటర్స్ రాశారంట అక్కడ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. నేను 4 లెటర్లు రాశారు, ఇండియా రెస్పాండ్ చేయట్లేదు. ఎందుకు రెస్పాండ్ చేస్తామండి? మీరే కదా టెర్రరిజం చేస్తున్నారు. మోదీ గవర్నమెంట్ అదే చెప్పారు, 4 లెటర్లు రాశాం, మేము రాసామండి దీనికన్నా ముందు మీకు, అప్పుడు మీరేం చెప్పలేదు కదా. వరల్డ్ బ్యాంక్ ఏమంటారు, వరల్డ్ బ్యాంక్ దగ్గర వెళ్ళారు బై ద వే సాయి గారు, వరల్డ్ బ్యాంక్ దగ్గర, ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ దీంట్లో ఇనిషియల్లీ ఇన్వాల్వ్డ్ ఉన్నారు. నెహ్రూ టైంలో నెహ్రూ వరల్డ్ బ్యాంక్ని తీసుకొచ్చారు, ఎందుకు నాకు అర్థం కాదు. వరల్డ్ బ్యాంక్కి డబ్బులతో సంబంధం ఉంటుంది, ఈ నీళ్ళతో ఏం సంబంధం అర్థం కాదు, కానీ తీసుకొచ్చారు. మన చాలా పెద్ద హార్ట్ కదా నెహ్రూది. అక్సాయ్ చెన్ ఇచ్చేశారు, ఇక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇచ్చేశారు, అన్ని డొనేట్ చేస్తారు ఆయన. పాకిస్తాన్కి 52 కోట్లు ఇచ్చారు, అన్నీ చేశారు. ఇదే డ్యాములు కట్టడానికి, వాళ్ళు ఇప్పుడు కట్టుకున్న డ్యాములు అన్నీ మన డబ్బులతో కట్టుకున్నారు వాళ్ళు. ఇదే నెహ్రూ ఆ టైంలో వరల్డ్ బ్యాంక్ని పిలిపించుకోవచ్చు. వరల్డ్ బ్యాంక్ని తీసుకొచ్చి, వరల్డ్ బ్యాంక్ చేసిన అగ్రిమెంట్ ఇది, ఇండస్ వాటర్ ట్రీటీ, విచ్ ఇస్ అగేన్స్ట్ ఇండియా టోటలీ. ఏ ఎకానమీస్ దగ్గర అండి, ఏ వాటర్ సైంటిస్ట్ దగ్గర అండి సాయి గారు, మనకు రావాల్సింది మినిమం 50% రావాలంటే మనకు 10% ఇచ్చి 90% పాకిస్తాన్ తీసుకెళ్ళిపోయారు నీళ్ళంతా. కానీ ఇప్పుడు మోదీ గవర్నమెంట్ దాన్ని మొత్తం రివర్స్ చేసేస్తుంది. అండ్ వరల్డ్ బ్యాంక్ ఏమంటున్నారు, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ దగ్గర వెళ్ళారు వీళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు వెళ్తే వాళ్ళు అన్నారు, మాకు మీతో సంబంధం లేదు, మాకు తెలియదు, మీ గొడవ మీది, మీరు చూసుకోండి, నాకు తెలియదు అని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ ఇన్ అవర్ బాల్ నౌ, ద బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్, వీ విల్ ప్లే. పాకిస్తాన్
వచ్చి మన కాళ్ళ మీద పడి అపాలైజ్ చేస్తే అప్పుడు కావాలంటే కొంచెం నీళ్ళు ఇస్తాయి. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, మన ఫ్లషింగ్ స్టార్ట్ చేసాం సాయి గారు. ఈ మేజర్ డ్యామ్స్ మన దగ్గర ఉన్న డ్యామ్స్ చెనాబ్ మీద కానీ రవి బిఎస్ సట్లెజ్ కాకుండా ఇండస్ వాటర్ సిస్టంలో ఉన్న డ్యామ్స్ని ఫ్లషింగ్ చేయడం. ఫ్లషింగ్ అంటే ఇప్పుడు శ్రీశైలంలో కూడా అదే ప్రాబ్లం ఉంది సాయి గారు. మనం మినిమం ఒక శ్రీశైలం కెపాసిటీ 50% పెంచుకోవచ్చు, కానీ పెంచలేము ఎందుకంటే కిందంతా మొత్తం ఇసుక వచ్చేసింది, శాండ్. సో వీ కెనాట్ యూజ్ ఫ్లష్ చేయలేము శ్రీశైలం, ఎందుకంటే కింద నాగార్జున సాగర్ డ్యామ్లో మొత్తం నీళ్ళు వెళ్ళిపోతుంది. సో ఫ్లషింగ్ చేయడం మనం ఏం చేసామంటే నీళ్ళు ఇడిచేసాం సడన్గా ఒకరోజు, మీకు గుర్తుండి నెల ముందు మొత్తం వరదలు వచ్చేసినాయి పాకిస్తాన్లో. సో మొత్తం ఇసుక అంతా పోయింది అక్కడికి, ఎందుకంటే కింద నుంచి ఇడుస్తారు నీళ్ళు. యూజువలీ పవర్ జనరేషన్ చేసేటప్పుడు పైనుంచి నీళ్ళు పంపిస్తారు వీళ్ళు. జనరేషన్ అయినాక పైనుంచి ఒక నీళ్ళు కింద పడుతుంటారు, మీరు చూస్తుంటారు నాగార్జున సాగర్ అయినా కానీ శ్రీశైలం అయినా కానీ. ఇది అది కాదు, షట్టర్ కింద నుంచి ఓపెన్ చేసేస్తే మొత్తం నీళ్ళన్నీ పోతాయి అక్కడి నుంచి. సో దాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ దే ఆర్ డూయింగ్ నౌ. ఫ్లషింగ్ చేసిన తర్వాత ఆ కెపాసిటీ ఆఫ్ ద డ్యామ్ పెరుగుతుంది, మినిమం 50% పెరుగుతుంది. ఈ వచ్చే మాన్సూన్ కానీ దాని తర్వాత వచ్చే దాంట్లో మన డ్యామ్లో కెపాసిటీ 50% పెరిగిపోతుంది. దాంతో పాకిస్తాన్కి ఇంకా నీళ్ళు తగ్గించవచ్చు మనం. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.